ఆలోచించుకోవాలి. విలువలు లేవు, నైతిక విలువలు లేవు అనే ఒక ఆలోచనతో బీజేపీ కేంద్రంలో ఇలాంటి పని చేస్తున్నది. దేశ ప్రజలు మీకు ఇచ్చింది అవకాశం, నటరాజన్ రాజ్యసభ అడ్డుకోవడానికి కోసం కాదు మీకు ఇచ్చింది అధికారం. ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మీకు ఒక అవకాశం ఇచ్చిర్రు. మూడోసారి కూడా నమ్మిర్రు, మీకు ఇచ్చిర్రు. మీరు ఇప్పుడు ఎక్కడ మీరు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు సంవత్సరానికి, దాని గురించి చర్చ లేదు. ప్రతి గ్రామంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు నల్లధనాన్ని తెచ్చి అకౌంట్లో వేస్తున్నారు, దాన్ని చర్చ లేదు, దాన్ని ఊసేయలేదు, దాని మీద మాట్లాడరు. ఇటు 15 లక్షలు ప్రతి పేదవాడికి లేదు, 2 కోట్ల ఉద్యోగాలు అంటే 12 ఏళ్ళు అంటే దాదాపు 24 కోట్లు అంతే కదా. 12 సంవత్సరాలలో 24 కోట్ల ఉద్యోగాలకు మీ దగ్గర జవాబు ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ ప్రశ్న. సంవత్సరానికి 2 కోట్ల చొప్పున సంవత్సరానికి 12 సంవత్సరాలకు 24 కోట్ల ఉద్యోగాల దాని మీద మీకు ప్రశ్న అడుగుతున్నాము. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశ ప్రజల పక్షాన 12 ఏళ్ల మీ పాలనలో మోడీ గారు 24 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేకపోయారు? దీని మీద బీజేపీ నాయకులు ఏమన్నా జవాబు చెప్పగలుగుతారా? దీని మీద మీకు ఆ ధైర్యము ఉందా? షార్ట్కట్లో మీనాక్షి నటరాజన్ రాజ్యసభ రద్దు చేయించడం కాదు మీ మొగతనం ఏంటంటే మీరిచ్చిన మాటకు కట్టుబడి, మీరిచ్చిన వాగ్దానానికి కట్టుబడి సిద్ధాంతాలు చెప్పి జీవిస్తున్న మీలాంటి నాయకులు మీ మొగతనం ఎక్కడ చూపించుకోవాలని అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకొని, ఇచ్చిన మాట చేసి మీరు మీ మొగతనాన్ని నిరూపించుకోవాలి. అంతేగాని షార్ట్కట్లో నటరాజన్ గారు, మీనాక్షి నటరాజన్ ఓ సాదా నాయకురాలిని రాజ్యసభ కాకుండా అడ్డు తగిలి చూడు, అది కాదు మీ మగతనం. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. రెండవ మాట అడుగుతున్నాం, ఎక్కడ ఉంది మీ మాటకు విలువలు? ఎక్కడ ఉన్నాయి? ఇది ప్రజలు ఆలోచించేయండి. తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, దేశ ప్రజలు ఆలోచించేయండి. ఎందుకు మీరు మాట్లాడతలేరు? ఎందుకు మళ్ళీ మూడోసారి అవకాశం ఇచ్చిర్రు? మీకు 15 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తున్న మాట నిలబెట్టుకోలేని 12 ఏళ్ల కాల పాలనలో మోడీ గారు, దీనికి బీజేపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దేశ బీజేపీ నాయకులు జవాబు చెప్తారా? ఉందా ఆ ధైర్యము? డిబేట్లు దీని మీద చేయగలుగుతారా? లేదు. కానీ ఇవి ఏమి చేయరు. కానీ నటరాజన్ గారు ఎక్కడనో ఒక ప్రైవేట్ కేసుని, చిన్న ప్రైవేట్ కేసుని తీసుకొచ్చి మీరు ఆమె రాజ్యసభను ఆపిగా రద్దు అంటే ఆమెను రిజెక్ట్ చేయించారు.